సీత దాగుడు మూతల పాట. అంబుజాక్షివే గరావే అతివ జానకి, కంబు కంటి నిన్ను పిలిచి కనులు మూతును. అమ్మ రావే కుందనంపు బొమ్మ రాగదే, రమణి రావే రాము రాజలక్ష్మి రాగదే. అనచు శాంత పిలువనవుతు జానకి, వేగముతో వచ్చి వదిన వద్ద నిలిచెను. మాళవీ ఊర్మిళేరె మగువ జానకి, శతకీర్తిని తోడి తమ్మని చెలియ నంపెను. వారు ముగ్గురు వచ్చి వదిన వద్ద నిలచిరి. చెలియలు శాంత కూడి ఆడుచుండగా, రామచంద్రులు వచ్చి రత్నాల చౌకకు. ఎప్పుడు రాని రామచంద్ర ఏమి పనులురా, తరుణి బాసి నిమిషమైన తాళలేవురా. అక్కని మరదళ్ళు కూడి ఆడగా, ఒక్క సొంపు వేడుకాయ చూడవస్తిని. అనచు రామచంద్రు పలుక అతివలప్పుడు, తమకు సిగ్గు చేత తలలు వంచుకొందురు. సిగ్గుపడ్డ మరదళ్ళ శాంత చూచియో, కాంతలను కనకంబు మేడ కంపెను. రార రామచంద్ర రార రత్నాల చౌకకు, రంగు మీరగాను రమణితోను ఆడరా. పొన్నంపు వెన్నెలపుడు కాయుచుండగా, చిన్ని మొద్దు కనులు మూతలాడదలచిరి. అతివకు రాములకు ఆట ఇచ్చియో, సతీపతులను ఆడమని సఖియ నవ్వెను. తల్లి ఎవరు మనకు కనులు మూయనెవ్వరు, ఓడిపోతే ధనము తెచ్చి ఇవ్వనెవ్వరు. తల్లి మారు శాంత మనకు కనులు మూయును, ఓడిపోతే ధనము తెచ్చి నేను ఇత్తును. తల్లి కపుడు కబురు పంపె తనయ రమ్మని, కైక సుమిత్రలు కూడి కదలి వచ్చిరి. మమ్ము చూచి తనయుడిపుడు ఆడుకోడని, మరుగు నుండి చూడవలెను మాతృనాటలు. నీలవర్ణ నీవు రార కనులు మూతును, మమ్ము చేరకుండ సీతను చేరి ముట్టరా. ముద్దుగుమ్మ కనులు నీవు ముందు మూయవే, అతివనిపుడు ఓడిస్తూ అక్క చూడవే. రాజలక్ష్మి నీవు రావే కనులు మూతును, మమ్ము చేరకుండ చక్రధరుని చేరి ముట్టవే. ఒప్పుగా సీత కనులు శాంత మూసియో, రామచంద్రులు చూచి నవ్వుతూ నిలిచిరి. అలవరించి మోయవేమి అతివ కన్నులు, పొలుపు దొంగ చూచి నన్ను ముట్టుకోదటే. చక్రధరుడ సీత కనులు చారలెచ్చరా, అలవరించి మోయడాని కలవి కాదురా. సీత వచ్చే కాచుకోర శ్రీనివాసుడా, జనకసుతను ఓడించ జనకు నల్లుడా. అందెలు పాదములు రంతు చేయగా, కుందనంపు చేరి చుక్క గొనసి ఆడగా. లేత నవ్వు మోము మీద తేట పొందగా, అగ్రహాసురులు చూచి నవ్వుతూ నిలిచిరి. తిన్ననైన పొన్నగున్న నీడ చాటున, మయముగా మల్లియ పందిరి చాటున. ఒప్పుగా ఒట్టి వేళ్ల దళ్ళ చాటున, ఘనముగా కస్తూరి కల్వ చాటున. దేవదేవేంద్రుడైన దేవికి దొరకగా, కోటి ధనములీయమని కొంగుశాలు పట్టగా. కొమ్మనా చెంగు పట్ట సమ్మతమ్ముటే, భామనా చెంగు పట్ట భయము లేదటే. సీతనా కొంగు పట్ట సిగ్గు లేదటే, అక్క నీవు చేసిన ఆగడమ్ములు. ఆడనేల రామచంద్ర ఓడనేలరా, ఓడిన ధనము అడిగితే కోపమేలరా. సీత దాగుడు మూతలందరూ సృష్టి లోపల, ఎవరు చెప్పుకున్న పుణ్యవంతులౌదురు.